గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తానని మాట ఇచ్చాను. మాట ప్రకారమే ఆ స్కూలుని అటు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడర్నైజ్ చేశాము. ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి 2 బస్సులు డొనేట్ చేశారు. 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో 4 బస్సులు డొనేట్ చేశారు. నిజంగా చాలా ఆనందం. వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరపున, పేద ప్రజల తరపున వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా విఆర్ హై స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు, హైదరాబాద్, సుధాకర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన వచ్చి విఆర్ హై స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకు ఏదన్నా చేయాలి సార్, చేస్తాను, నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు. వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించా. ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట, నాకు తెలియదు, తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్, అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చేయాలన్నారు. వెంటనే వారికి ఈ స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు 40,000 చదరపు అడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు 2 ఫ్లోర్లు అయిపోయినాయి. ఇక్కడ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా ఉండేటట్టుగా, అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు. బహుశా త్వరలో అయిపోతుంది. ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి, మార్చి అంటే పిల్లల అకాడమిక్ ఇయర్ లోపల, పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ మనకు ఏప్రిల్ 23వ తేదీ లాస్ట్ డేట్ స్కూల్స్కి. ఏప్రిల్ 23 లోపల నన్ను కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లే గ్రౌండ్ కానీ కనీసం 2 ఫ్లోర్లు అయిపోతే ఇప్పుడు చదివే పిల్లలే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి తర్వాత సెలవులు ఇస్తాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్నాయో, అంటే 50 మంది, 20 మంది, 30 మంది, వాళ్ళు కూడా ఈ స్కూల్లో చేరితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలకి మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఇలా ఒక్క పాఠాలు చెప్పటమే కాకుండా అదర్ యాక్టివిటీస్, ప్లే యాక్టివిటీస్, అన్ని రకాల గేమ్స్ అన్నిటికీ వాళ్ళు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల చిన్నపిల్లల నుంచి 10th క్లాస్ వరకు ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఏదైనా స్కూల్స్ 1-2 ఉంటే గవర్నమెంట్ స్కూల్స్, దాంట్లో పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చమని నేను యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్తున్నాను. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇక్కడ ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ యొక్క స్కూల్లో ఇవ్వటం జరుగుతుంది. నెల్లూరు సిటీలో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ని రేపు జూన్ లోపల రెనోవేట్ చేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఫస్ట్ 1 నుంచి 10 దాకా క్లాసులు జరుపుతాం. తర్వాత ప్రభుత్వంలో పాలసీ మారిన తర్వాత నర్సరీ నుంచి 12th దాకా ఇక్కడే ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చెప్పిన దానికంటే 10 అంతలు చేయటం. నేను ఆ రోజు చెప్పింది ఒక్క విఆర్ హై స్కూలే, కానీ ఈరోజు 15 హై స్కూల్స్ని విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా తయారు కావాలని నేను వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు పోటీగా విఆర్ హై స్కూల్ కంటే బాగా చేయండి అని. నిజంగా వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. నిజంగా చాలా సంతోషం. పేదలు, నిరుపేదలు పిల్లలు, వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తే ఎక్కడికైనా రీచ్ అవుతారు. మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే వాళ్ళు రీచ్ కారు. అందుకని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న నారాయణ విద్యా సంస్థలు నేను డెవలప్ చేసి మా పిల్లలకి ఇచ్చాను. వాళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్న ఈరోజు పేద పిల్లల కోసంగా 15 స్కూల్స్ని నారాయణ స్కూల్స్ కంటే బెటర్గా చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు తెలుసు దాని విలువ. మిగతా వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు. నేను వీధి వెళ్ళి అరుణాచలంలో చదివినండి, ఓరిగంట రుక్కిణమ్మ స్కూల్లో చదివినండి. నేలబడి అక్కడ నేను 25 లక్షలు పెట్టి, నేను యాక్చువల్గా ఉద్యోగాలకు రాగానే 25 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించా. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది. సో గత ప్రభుత్వం స్కూల్స్ మూయటం తప్పితే ఇంక వేరే తెలియదు. కానీ ఈరోజు 15 హై స్కూల్ అంటే ఉత్త హై స్కూల్ కాదు, 1st క్లాస్ టు 10th క్లాస్ చక్కగా చేస్తున్నాం. ఈ 15 స్కూల్స్లో 15,000 మంది విద్యార్థులు చదవగలరు.
యాజ్ ఈజ్గా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 54 స్కూల్స్లో సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్లో కలిసి 10,000 ఉన్నారు. నా టార్గెట్ ఈ 15 స్కూల్స్లోనే 15,000 మంది చదవాలని. ఎందుకంటే మనం ఊరినే 4 రూములు పెట్టి ఒక టీచర్ని పెట్టి చదువు చెప్పేదానికంటే ఈరోజు పిల్లలకు చక్కగా కంప్యూటర్లు ఉండాలి, రోబోటిక్ ఉండాలి, డ్యాన్స్ యాక్టివిటీకి ఉండి డ్యాన్స్ చేసుకోవాలి, మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ ఉండాలి, ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకొని ఉండాలి. చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చేయటం ఎడ్యుకేషను.